మన5 టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. పట్టణంలోని బళ్ళారి రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం బాలకృష్ణ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సత్తి, గుమ్మగట్ట మండల అధ్యక్షులు గొడ్లయ్య, ఉపాధ్యక్షులు సిరిగేదొడ్డి సత్తి, కనేకల్ మండల అధ్యక్షులు బాలకృష్ణ, హిరేహాల్ మండల అధ్యక్షులు పరమేశ్వరప్ప ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు సత్యనారాయణ మరియు అభిమానులు మీడియాతో మాట్లాడడం జరిగింది. తమ అభిమాన నాయకుడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సంబరాలు నిర్వహించినట్టు ఆయన తెలియజేయడం జరిగింది. 1974లో తాతమ్మ కళతో బాలకృష్ణ ప్రవేశించి భగవత్ కేసరి సినిమా వరకు దాదాపు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారని ఆయన తెలియజేయడం జరిగింది. ప్రేక్షకులకు మరింత మంచి సినిమాలు అందించి ఆయురారోగ్యాలతో బాలకృష్ణ ఉండాలని వారు ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు తిప్పేస్వామి, శివానంద, సిద్ధప్ప, సిద్ధేశ్వర, జమినీ నాయక్, వినయ్ తదితరులు పెద్ద ఎత్తున అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. జై బాలయ్య అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. నేనే పుట్టలేదు, అలాంటి హీరోకి అభిమానిగా పుట్టడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇప్పుడు నేనే కాకుండా ఇప్పుడు నా కొడుకు కూడా బాలయ్య గారి అభిమానిగా పుట్టాడు. కాబట్టి ఇలా 3 తరాలకి హీరోగా ఉండటం బాలయ్య చేసుకున్న అదృష్టం అనుకోవాలో, లేదంటే మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలో, ఆయన అభిమానులుగా ఉండేది. ఇలాంటి మా హీరో ఇంకా ఒక 100 ఏళ్ళు చల్లగా బతకాలని, ఆ దేవుడు ఆశీస్సులతో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వసంతాల కార్యక్రమం ఇది. 1974 ఆగస్టు 30వ తేదీన తాతమ్మ కళతో హీరోగా పరిచయం చేశారు. 1974 ఆగస్టు 30 తేదీ నుంచి ఇప్పటి వరకు 2024 ఆగస్టు 30 తేదీ వరకు హీరోగా కొనసాగుతున్న మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి హీరో. ఇప్పటికీ కంటిన్యూ ఈ తరం హీరోలతో పోటీ పడుతూ ఆయన హీరోజాన్ని కొనసాగుతూ మన రాజకీయ రంగ ప్రవేశం చేసి హ్యాట్రిక్ హిందూపురానికి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళా సేవ కార్యక్రమంలో బసవతారక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ నందు చైర్మన్గా దాన్ని విశిష్ట సేవలు చేస్తూ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా హీరో బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేయడం జరిగినది. అభిమానుల సమక్షంలో, నందమూరి వంశాభిమానుల సమక్షంలో జయప్రదం చేసుకుంటూ ఆయనకి విశేష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య. బాలకృష్ణ గారు సినీ ప్రపంచంలో అడుగుపెట్టి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. మొదటి సినిమా తాతమ్మ కళతో 1974లో నటన పరంగా ప్రారంభించి మొన్న భగవత్ కేసరి వరకు ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి, అలాగే మంచి మంచి పాత్రలు చేసి ఆ పాత్రల ద్వారా అభిమానులు కూడా చాలా ఉత్తేజంగా పడి, మరియు నటన పరంగా కాకున్నట్లు కూడా రాజకీయ పరంగా కూడా హిందూపురంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందినాడు. ఎమ్మెల్యేగా రాజకీయంగా కాకుండా కూడా సామాజిక సేవలో భాగంగా కూడా హైదరాబాద్లో అమెరికన్ ఇండో హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ పేషెంట్లకి, ఎంతో బీద వాళ్ళకు కూడా తనదైన చికిత్స పొందించి రూపాయి ఖర్చు లేకున్నట్లు కూడా సామాజిక సేవ చేస్తున్నాడు. ఇంకా ముందు మంచి మంచి సినిమాలు తీసి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య.